సమస్తము చేసిన వాడు ఆయన కాబట్టి బిగబట్టిన ఆయనే విడుదల చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? చేసినా చేయకపోయినా నేను, నా తండ్రి చెప్పాడు, పక్కవాడిని ప్రేమించున్నానా, సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలే చేయగాని కీడు చేయొద్దని నా తండ్రి చెప్పాడు కనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను. నా సాటి సహోదరులను సహోదరులను కూడా నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళ కీడు కలిగించేది ఏది నేను చేయను అని నువ్వు తీర్మానం చేసుకుని నిలబడితే నువ్వు 2 ఆజ్ఞలు నెరవేర్చినట్టు. అయితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఇవి ఆజ్ఞలుగా గాక, ఇవి నేనేదో నీకు చెప్పానని బలవంతంగా రుద్దాను నీ మీద అన్నట్టు నువ్వు ఫీల్ అవ్వక, స్వాతంత్ర్యముగా స్వేచ్ఛగా నువ్వే ఆలోచించుకొని నీ అంతట నువ్వే నా దయను గుర్తుపట్టి, నేను 2 చేశాను నీకు. దయతో శిక్ష తప్పించా, దయతో నీకు ఫ్రీడమ్ ఇచ్చా. ఇప్పుడు నీ మీద ఏ ఒత్తిళ్ళు లేవు, ఏ కట్టడలు లేవు, ఏ రుద్దుళ్ళు లేవు. ఈ 2 నేను దయతో చేశా. కాబట్టి నా దయను నువ్వు గుర్తిస్తే నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని యూజ్ చేసుకొని నీ అంతటా నువ్వే ఫ్రీగా స్వేచ్ఛగా ఈ అసహ్యమైన క్రియలు వదిలేసాయి. ఎవరన్నా మన మీద బలవంతంగా రుద్దితే మనకి ఇబ్బంది, కానీ మనకు స్వాతంత్ర్యం ఇచ్చి నువ్వే ఆలోచించు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆలోచనలో పడతాం. ఎరా వెళ్ళావా, చేసావా అని నువ్వు తన్నావనుకో, ఈసారి నీకు తెలియకుండా చేస్తాడు, జాగ్రత్త పడతాడు. ఫ్రెండ్స్ దగ్గర ముందే మాట తీసుకుంటాడు. రేయ్ ఎవడన్నా చెప్పాడా, ఇంక నేను ఇక్కడ కనపడినాం, అరే పొరపాటును కూడా చెప్పు, మాట ఇవ్వండి, మాట ఈ ముసుగులో చేస్తుంటాడు వాడు. కానీ వాడిని కూర్చోబెట్టి మాట్లాడి, రేయ్ నువ్వు చిన్నోడివి కాదు పెద్దోడు అయ్యావు, నేనేందో తెలుసు, నేను చెప్పే ఆలోచన ఏందో తెలుసు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. కాబట్టి ఇక నేను గద్దించను, కొట్టను, తిట్టను, కానీ నీకు స్వేచ్ఛనిస్తున్నాను. దాన్ని అనుసరించి ఇక నువ్వు ఎలా నువ్వు నడిపించుకుంటావో నీ ఇష్టం. బుద్ధిహీనమైన అడుగులు వేస్తే దాని ఫలితం నువ్వే మోయాలి, యుక్తమైన అడుగులు వేస్తే దాని దీవెన నువ్వే పొందాలి. నీ ఇష్టం. నీ యందు దయ ఉంచి నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీకు స్వేచ్ఛనిచ్చా. ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావా, లేకపోతే నాకు స్వేచ్ఛనిచ్చాడని ఎరిగి నా దయను గుర్తించి నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకుంటావో నీ ఇష్టం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఆయన మీకు ఇచ్చిన స్వాతంత్ర్యమును ఆధారం చేసుకొని తప్పుడు బ్రతక ఆయనకి ఇష్టమైన అడుగులు వేయటానికి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు అక్కడ. అది విషయం.